ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ నెలలో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు నెల ప్రారంభంలో అంటే 15 రోజుల పాటు సెప్టెంబర్ 14 దాకా శుక్రుడు రాశి పైన వీక్షిస్తూ ఉంటాడు. అంటే మొదటి 15 రోజులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ ఫలితాలు పరిశీలిస్తాయి మనకి? పంచమాధిపతిగా సప్తమంలోకి రావడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. లవ్ అఫేర్లో ఉన్నవాళ్ళు, ఎవరికన్నా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలిస్తుంది. స్త్రీల యొక్క అనుకూలత లభిస్తుంది. మీ యొక్క ప్రేమ ఫలిస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ వారికి, అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. అటు ఆర్థిక పరంగానూ బాగుంటుంది. మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు ఈ మకర రాశి వారికి యోగకారకుడు. పంచమాధిపతిగా టాలెంట్కి గుర్తింపిస్తే, అలాగే దశమాధిపతిగా వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో, అంటే దశమ స్థానం అన్నది కర్మస్థానం. జాతకుడు తన జీవనోపాధి ఏ విధంగా సాగిస్తాడు, ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడు, దైనందిన జీవితంలో తను ఏ విధంగా సంపాదిస్తాడు, ఇవన్నీ కూడా ఆ జాతకుడు యొక్క కర్మస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి కర్మస్థానాధిపతి సప్తమానికి రావడం వల్ల కంపల్సరీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క బాధ్యతలు, అంటే వృత్తిలో బాధ్యత కరెక్ట్గా నిర్వహిస్తారు, అలాగే పిల్లల విషయంలో కరెక్ట్గా నిర్వహిస్తారు, అలాగే జీవిత భాగస్వామి విషయంలో చాలా మీకు ఎన్ని చికాకులు ఉన్నా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీగా మీరు ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి సెప్టెంబర్ 14 తర్వాత శుక్రగ్రహం అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా శుభగ్రహంగా శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల ఒక విధంగా ఆకస్మికంగా కొన్ని విషయాలు జరుగుతాయి. అనుకోకుండా వివాహ జీవితంలో ఒక శుభవార్త వింటారు. గతంలో ఏదైనా వివాహ ప్రయత్నం చేసో ఒక ప్రపోజల్ పెట్టి ఉండి అది ఏదో కారణం వల్ల వాయిదా పడి ఉంటే వాళ్ళు సడన్గా వచ్చి మీతో వివాహానికి ఇష్టపడడం కానీ, మీతో సంబంధం కలుపుకోవడానికి కానీ అంగీకరిస్తారు. జీవిత భాగస్వామి యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభం జరగడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆ విషయాల్లో మీరు చాలా యాక్టివ్గా పాల్గొని వారి యొక్క ప్రశంసలు, బహుమతులు అందుకుంటారు. అలాగే స్త్రీల నుంచి ధనలాభం కలుగుతుంది. ఇక వృత్తిపరంగా ఆలోచించినప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమంలోకి మారడం వల్ల సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ పై అధికారం ఇంకోలో ఏదో ఇబ్బంది కలగడం వల్ల మిమ్మల్ని ఆ పోస్టులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు సినిమా రంగంలో ఉంటే ఏదో ఒకరితో పెట్టి తీద్దాం అనుకున్న సినిమా వారు ఏదో కారణాల వల్ల తప్పుకుంటే మీరు ఆ స్థానంలో ప్రముఖ పాత్రలోకి వెళ్ళి చక్కగా మీరు మీ యొక్క వృత్తిని, మీ బాధ్యతని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారు. దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెల ఈ 15వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే రవి అష్టమంలో ఉండడం వల్ల అధికారుల వల్ల వేధింపులు, తండ్రి గారి నుంచి సమస్యలు ఎదురవ్వడం, అనుకోకుండా ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే లక్కీగా మీకు ఈ సెప్టెంబరు 17వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది ఒక విధంగా మీకు భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి వస్తూ రవితో కలవడం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు కానీ మీ సంతానానికి లేదా మీ తండ్రి గారికి ఒక అభివృద్ధి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల భాగ్యంలోకి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల అటు విద్యార్థులకి, వ్యక్తిగతంగా మీకు, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కొన్ని ప్రభుత్వపరమైన చికాకులు ఏమైనా ఉంటే తొలుగుతాయి. ఏదైనా కొత్త ప్రయత్నానికి అడ్డంకులు తొలుగుతాయి. అటు మీరు విదేశం వెళ్ళాలన్నా, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నా, పుణ్యక్షేత్రాలు దర్శిస్తామన్నా, అలాగే దూరంలో ఉన్నటువంటి పిల్లలు మిమ్మల్ని కలుసుకోవాలన్నా, మీరు వాళ్ళని కలుసుకోవాలన్నా ఇదంతా కూడా మీకు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం మీకు సెప్టెంబర్ 15 తర్వాత అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా ఈ నెలంతా కూడా అటు శుక్రుడు, అటు బుధుడు ఏదో విధంగా మిమ్మల్ని రక్షించడం జరుగుతూ ఉంటుంది. గురువు కామన్గా మీకు మరి 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల సమయానికి ఏదో విధంగా ఖర్చులు మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీ యొక్క
సమర్థతతో వారిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. యాస్టీజ్గా శని 3వ స్థానంలో ఉన్నప్పుడు కొత్త ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అయితే వక్రగమనంలో ఉండడం వల్ల కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమైనా మొత్తం మీద ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా మీ కుటుంబ సభ్యులు ఏదో విధంగా వ్యతిరేకించి మిమ్మల్ని నిరుత్సాహపడితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా సైలెంట్గా చేసుకోండి. అవే వచ్చిన తర్వాత అవే చూసుకోవచ్చు. బట్ ఏదేమైనా ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా శుభ ఫలితాలు జరగాలంటే రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని ఆశ్రయించి వారు చెప్పిన విధంగా నడుచుకున్నా కూడా కొన్ని పనులు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి మీ అభివృద్ధి మరికొత్త ముందుకి ఈ నెలలో వెళ్ళే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏళ్ళనాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నా లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం. కానీ ఇదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలయ వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.